pseudo-secularists, then let me tell you, I will make my stand clear to you today. I am an unapologetic Sanatani Hindu. I am an unapologetic Sanatani Hindu. ఎక్కడికి వచ్చా నేను? ఏంటి అసలు ఈ కళలు ఏంటి? ఇది కళ నిజమా? ఏంటి టైం ట్రావెల్ చేస్తున్నానా ఏంటి? మధ్య మధ్యలో ఏంటి మా పవన్ కళ్యాణ్ అన్న ఈ మాటలు వినిపిస్తున్నాయి? ఏంటో తేల్చుకుందాం పదండి. రాత్రి ఒక కళ వచ్చింది, దాంట్లో మా పవన్ కళ్యాణ్ అన్న వచ్చాడు, మెకాలే వచ్చాడు, నేను టైం ట్రావెల్ చేసినట్టు అనిపించింది. అసలు ఇదేంటా అని చెప్పని కళ్ళు తెరిచి చూస్తే అన్న పొద్దున్న లేసరికి అన్న ప్రెస్ మీట్ కనిపించింది. ప్రెస్ మీట్ కాదు, సారీ, బహిరంగ సభ కనిపించింది. సరే మాట్లాడదాం బహిరంగ సభ గురించి కూడా. మనం ఆయన అన్న ఏమన్నాడు అన్నీ మాట్లాడుకుందాం, ఓకేనా? లెట్స్ స్టార్ట్. మీ చేతి ఇక్కడ జేజేలు కొట్టించుకోవడానికి రాలా. మీరు ఎందుకు వచ్చావన్నా? గొడవ పెట్టుకోవడానికి వచ్చాను. ఎవరైతే సనాతన ధర్మ విరోధులో, ఎవరైతే సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామని అన్నారో వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి వచ్చాను ఈ రోజున. గొడవ పెట్టుకోవడానికి బేసిక్గా నాకు తెలిసి కొన్ని పద్ధతులు ఉంటాయి అన్న. గొడవ ఎవరన్నా పెట్టుకోవాలంటే ఫైటింగ్లు చేస్తారు, లేదంటే గట్టిగా అరుస్తారు. అది కూడా ఎవరితో అయితే గొడవ పెట్టుకుందామో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. మీరేంటి తిరుపతి వెళ్ళారు, అక్కడ ఎవరన్నా అన్నారా అన్న సనాతన ధర్మాన్ని? అంటే సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తాను అన్న వ్యక్తి తిరుపతిలో ఉన్నాడా అన్న? అక్కడికి ఎందుకు వెళ్ళన్నా గొడవ పెట్టుకోవడానికి? సరే, మీ దీక్ష ఏదో కంప్లీట్ చేసుకోవడానికి అక్కడికి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు. మీరు అక్కడి నుంచి మళ్ళీ బయటకు వచ్చి ఎవరైతే అన్నారో మట్టిలో కలిపేస్తానన్నారో వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళాలిగా. వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలా? అంటే గొడవ పెట్టుకుంటే ఈ మార్షల్ ఆర్ట్స్, ఎంఎంఏలు, కుంఫులు, కరాటేలు ఇలా చేస్తుంటారు, ఎదురు బదురు చూసి కొట్టుకుంటారు, లేదంటే గట్టిగా వెళ్ళి ఒక రేజు గట్టిగా అరుస్తారు. మీరు అక్కడికి వెళ్ళి అరుస్తున్నారేంటి? పాపం మీ కార్యకర్తల ముందు వాళ్ళు అన్నారా? మరి ఎవరన్నారు? ఏంటి క్లారిటీ లేని మాటలు? గొడవ పెట్టుకోవడానికి వచ్చాను ఏంటి? మీ పదవి మర్చిపోయారా మీరు? గొడవ పెట్టుకోవడానికి వచ్చేవాళ్ళు మీరు అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? గొడవలు పెట్టుకుంటూ ఉండొచ్చుగా. లోపలేసే ఈ ప్రభుత్వాలు. నా హైందవ సనాతన ధర్మాన్ని ఆరాధిస్తాను. మంచిదే, వెరీ గుడ్. ఇస్లాం, క్రిస్టియన్, సిక్కులు కూడా, బౌద్ధం అయ్యన్ని ఎందుకు వచ్చాయి? మొదలగు అన్య మతాలని గుండెలు నిండుగా గౌరవిస్తాను. అవునా? వ్యూవర్స్కి చెప్తున్నా, లెటస్ సే ఇప్పుడు మన ఫ్రెండ్స్లో మనం ఖాదర్ బాషానో, అజీమ్ అజీజ్ అనో, లేకపోతే ముస్లిమ్స్లో కానీ క్రిస్టియన్స్లో వచ్చేసి రాబిన్ అనో, ఇంకొక జోసఫ్ అని, ఇట్లాగా మనకి క్రిస్టియన్ ఫ్రెండ్స్, ముస్లిం ఫ్రెండ్స్ ఇట్లా ఉంటారు కదా. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అరే రాబిన్, నేను మీ మతాన్ని గౌరవిస్తున్నాను రా, అరే ఖాదర్ బాషా, నేను మీ మతాన్ని గౌరవిస్తున్నాను రా అని చెప్తామా? ఎందుకు చెప్పము? వాడి మతాన్ని మనం గౌరవిస్తున్నామని మనకు తెలుసు, వాడికి తెలుసు. కానీ నేను మాంసం తింటే ఆ బొక్కలన్నీ మెడలో వేసుకొని తిరగను కదా. అలా తిరుగుతున్నానంటే ఏంటి అర్థం? నేను షో ఆఫ్ చేస్తున్నాను అని అర్థం. నేను షో ఆఫ్ ఎందుకు చేస్తున్నానని అర్థం? నన్ను మీరు అందరూ నమ్మాలని అర్థం. నేను మాంసం తిన్నాను అని మీరు చూసి మీరు నమ్మాలని అర్థం, రైట్? ఒకవేళ నేను తినకుండా మెడలో బొక్కలేసుకుంటే అన్న అదే చేస్తున్నాడు. నీకు గౌరవం ఉంటే మనసులో పెట్టుకో అన్న. బయటకు వచ్చి నాకు గౌరవం ఉంది, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది. ఎందుకన్నా ఈ ఉద్రేకం? ఎందుకు మనకి? ఎందుకు అది? ఎందుకు ఈ అబద్ధాలు ఎందుకు? పరిపాలయంతాం న్యాయేన మార్గేణ జనరాజ్యతంత్రాః శుభమస్తు పశుపక్షి వృక్ష కీటేభ్యః లోకాః సమస్తా సుఖినో భవంతు. వెరీ గుడ్, వండర్ఫుల్, వండర్ఫుల్ అన్న. విజిల్ రాదు గారు నాకు. వండర్ఫుల్ అన్న. ఇది ఏంటి? ఈ ప్రపంచం కేవలం మనిషి ఒక్కలే బాగుండాలని కోరుకోలా. వసుదైక కుటుంబకం, పశువులు, పక్షులు, మనుషులు. తిరుమలలో వెలిసిన 7 కొండల వారికి ప్రసాదంలో అపచారం జరిగింది. దానికి నేను ప్రాయశ్చిత దీక్ష చేపట్టితే
జరిగింది అని కన్ఫర్మ్ చేయొద్దు. మీరు మళ్ళీ 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 అబద్ధాలు ఆడొద్దు, ప్రజల్ని మభ్యపెట్టొద్దు, ప్రజల్ని మోసం చేయొద్దు. హిందువుల్లో మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే చాలా సెన్సిటివ్గా అనిపిస్తాయి. హిందువులే కాదు, ఏ మతంలో ఉన్న వాళ్ళ మనసులన్నీ చాలా సెన్సిటివ్గా అనిపిస్తాయి. అమ్మ నాన్న, ప్రేమించిన అమ్మాయి, పుట్టిన పిల్లలు, నమ్ముకున్న మతం, వాళ్ళ కొంతమంది గజ్జున్న వాళ్ళకి కులం, వీళ్ళందరికీ కూడా వాళ్ళ ఇవన్నీ సెన్సిటివ్ ఎమోషన్స్. మీరు మాటకి పదే 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 జంతుకోవుతో చేసిన నెయ్యి, జంతుకోవులో ఉన్న నెయ్యితో చేసిన లడ్డూల్ని చేశారు అని చెప్పనంటే ఎందుకు ఈ అబద్ధాలు? ఎందుకు ఎన్నిసార్లు చెప్పాలి మీకు? సుప్రీంకోర్టు నెత్తి మీద బాటి ఫ్యాట్ మరి కొట్టినా సరే మనకు బుద్ధి రాలేదా? దాన్ని రాజకీయం చేయొద్దంటారు, రాజకీయమే చేసి అపహాస్యం చేస్తారు. ఎవరు అవహేళన చేస్తారు. అవహేళన ఎవరు చేశారండి? నా సనాతన ధర్మాన్ని పాటించడం కూడా వీళ్ళందరికీ పాపంలాగా మాట్లాడతారు. లేదు, ఈ సనాతన ధర్మం అని మీరు ఏదైతే చెప్తున్నారో ఆ సనాతన ధర్మంలో హిందువులు కానీ, లేదా హిందువుల్లోనే శివుడిని నమ్మేవాళ్ళు కానీ, రాముడిని నమ్మేవాళ్ళు కానీ, కృష్ణుడిని నమ్మేవాళ్ళు కానీ, వెంకటేశ్వర స్వామిని నమ్మేవాళ్ళు కానీ, మా బెజవాడలో కనకదుర్గమ్మ నమ్మేవాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఎవరి ఇళ్లల్లో వాళ్ళు పూజలు చేసుకుంటారు. వాళ్ళు దీక్ష చేసినా సరే చక్కగా దీక్ష మాల వేసుకుంటారు, భవానీ మాల వేసుకుంటారు, అయిపోగానే తీసుకెళ్లి కనకదుర్గమ్మకి అర్పిస్తారు. అట్లాగే అయ్యప్ప స్వామి మాల కూడా. ఇవన్నీ కూడా వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో చేసుకునే పనులు. కెమెరా ముందుకు వచ్చి నేను దీక్ష చేశా అని డ్యాన్సులు కట్టరు. కెమెరా ముందుకు వచ్చి మన ధర్మం నాశనం అయిపోతుంది, మీరందరూ రోడ్ల మీదకి బయటికి రారా, నేను ఒక్కడే రావాలా అని రెచ్చగొట్టరు. మిమ్మల్ని అవహేళన చేసిన, ఎగతాళి చేసిన, కామెంట్ చేసిన, సర్కాజం చేసిన దీనికి చేశారు. మీరు దీక్ష వేసుకున్నందుకు కాదు. ఎందుకు ఈ మభ్యపెట్టే మాటలు ప్రజల్ని? ఎందుకు ఈ అబద్ధాలు? నాకు కూడా అన్న గురించి మాట్లాడి నేను కూడా అన్నలాగే మాట్లాడుతున్నట్టున్నా, ఉద్రేకంగా. వద్దురే మనకి కంటిన్యూ. English. My own dharma is a sin. No, who said that? To the so-called people who comment on us. No, we didn't say that. For the so-called pseudo-secularists. You are a pseudo-secular, Mr. Pawan Kalyan. You are a pseudo-secular. You say that secularism is two-way, but you are standing on the other side of the path. The nation is watching, Mr. Pawan Kalyan. The nation is watching you. నేషనల్ లెవెల్ మీడియా జోకర్ లాగా చూస్తున్నారు. అర్థం కావట్లా మీకు? ఓహో, అది అర్థమయ్యా అనుకుంటే ఇప్పుడు మండి ఇప్పుడు ఇది పెట్టినట్టు ఉన్నారు. సరే ఓకే కంటిన్యూ. Let me tell you. Tell me. Come on, tell me. I will make my stand clear to you today. Yeah, make your side. I am an unapologetic Sanatani Hindu. I am an unapologetic Sanatani Hindu. ఏంటన్నా? ఏంటి అసలు ఆ ఉద్రేకం ఏంటి? అరే మీకు నాకు పౌడర్ ఇవ్వమన్నానా? పౌడర్ కొట్టారా ఏంటి నాకు? నేను ఏమన్నా తెల్లగా ఏమైనా కనపడుతున్నానా? లేదుగా. పౌడర్ వేసుకుంటే అదొక రకమైన ఉద్రేకం వస్తుందిరా నాకు. ఆ పౌడర్ నాకు వద్దు. చెప్తున్నానన్న మన వాళ్ళకి, పౌడరు వేస్తే నాకు బాగా ఉద్రేకం వచ్చేస్తుంది. ఫేస్ పౌడర్ నా ఫేషియల్కి రాసుకుంటాను కదా, అది అంటే నాకు ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. నేను తెల్లగా అది అని చెప్పి నేను కొట్టేస్తుంటాను. సరే ఓకే. ఎందుకు అంత ఉద్రేకం? ఎందుకు మీకు? మెల్లిగా సామరస్యంగా మాట్లాడుకుందాం మనం. చూడండి, ఒక్కసారిగా స్టూడియోలో భూకంపం వచ్చింది. ఎందుకు అంత ఉద్రేకం? ఎందుకు? అంటే దాన్ని కూడా ఎరగొట్టి పాడు నువ్వు చెవులు. మీరు ఆ ఎదురు ఉంది చూసారా, నల్ల బోర్డు, అనవసరంగా దాన్ని కొడుతున్నారు. ఎందుకు పాపం? ఎందుకు మనకి ఎన్ని పాపం? చెప్పండి, ఉద్రేకం ఎందుకు మనకి? ఈ ఉద్రేకపూరితమైన ప్రసంగాలు ఎందుకు మనకి? చెప్పండి. అయ్యో తమిళలో ఒకళ్ళు పిచ్చే లేదు చెప్పి అడుగుతారు. ఆ సభలో మీరందరూ ఏమంటారు? మీరందరూ ముస్లింలు చూసి నేర్చుకోవాలంటే అని అరుస్తున్నారు. మీరందరూ మీకు బుద్ధి లేదు, మీరు అరవద్దని చెప్తుంటే నా చెప్పేది ఎవరు చెప్పరు అట్లా. ఐ విల్ ఈట్ లెమన్ రైస్, ఐ విల్ ఈట్ ఎగ్ దోసా, ఐ విల్ ఈట్ బిర్యానీ, ఇలా చెప్తున్నట్టుందన్నా మీరు. ఐ రెస్పెక్ట్ ఇస్లాం అంటే ఎందుకన్నా చెప్పటం?
ఎందుకని చెప్పటం? ఓకేనా, ఐ విల్ ఈట్ బిర్యానీ. ఓకే, నెక్స్ట్. I respect Buddhism బుద్ధిజం and all the other dharmas. మంచిదన్న. But బట్ I am an unapologetic Sanatani Hindu. Let me be very clear to you guys. తగ్గిపోద్ది కొన్ని రోజులు ఇట్లాగే కొద్దిగా కొంచెం ముందుకెళ్తే తగ్గిపోద్ది. రెండు ప్రజలు మళ్ళీ వెనక ఎన్నికలు వచ్చినాయి తగ్గించేస్తారు. తగ్గిపోద్దులే, ఏం బాధ లేదు, బాధపడద్దు మీరు, తగ్గిపోద్ది. నెక్స్ట్. అరుస్తున్నారు వీళ్ళు. And I will also safeguard. I'm conveying this to the so-called secularists. చెప్పండి అన్న, చెప్పండి. Who ridicule my Sanatana Dharma. Nobody ridiculed Sanatana Dharma. Let me tell you today. Tell us today. And I will safeguard my Sanatana Dharma. My life. వేసేసారు మీరు. ఏంటి విత్ యువర్ లైఫ్? ఈజ్ ఇట్ విత్ యువర్ లైఫ్? సనాతన ధర్మాన్ని సేఫ్ గార్డ్ చేస్తారా విత్ యువర్ లైఫ్? కాదన్నా, అంటే మీరు ఏమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ పుట్టక ముందు హిందూ మతం లేదా? బీజేపీ పార్టీ, మీ పార్టీ పుట్టక ముందు హిందూ మతం లేదా? మీలాంటోళ్ళు వచ్చారు పోయారు, నాలాంటోళ్ళు వచ్చారు పోయారు, కానీ హిందూ మతం మాత్రం దేశంలో అలాగే ఉందన్నా. నీలాంటోళ్ళు అడ్డుపడిపోయి ఐ విల్ సేఫ్ గాడ్ విత్ మై లైఫ్ అని చెప్పక్కర్లేదన్నా. ఎందుకన్నా ఈ డ్రామాలు? ఈ యాక్టింగ్ ఏదో అక్కడ చేస్తుంటే మంచి చిన్న స్టార్లకు కూడా 100 కోట్లు 500 కోట్లు వెళ్ళిపోతున్నారు. ఈ యాక్టింగ్ ఏదో మన ఇండస్ట్రీలో చేస్తుంటే బాగా వచ్చేది కదన్నా కలెక్షను. ప్రొడ్యూసర్ అన్న బతికేవాళ్ళు కన్నా. అరే ఎందుకు యాక్టింగ్? సేఫ్ గాడ్ విత్ మై లైఫ్ చెప్పండి. If it gets attacked, no, it is not trivialized and abused, if I have to lose everything, including my life and my political position as deputy CM. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జీవితం ఎవరికి అవసరం లేదండి. మీ ప్రాణం పోవాల్సిన అవసరం లేదు. మీరు కలకాలం 100 ఏళ్ళు పిల్లా పాపలతో చక్కగా బతకాలి పవన్ కళ్యాణ్ గారు. ఇలాగే ప్రజలను రెచ్చగొట్టాలి పవన్ కళ్యాణ్ గారు. ఈ ఉద్రేకభరితమైన ప్రసంగాలతో ప్రజల్ని ఇన్స్టిగేట్ చేయాలి పవన్ కళ్యాణ్ గారు. మీ జీవితం అలా పోకూడదు పవన్ కళ్యాణ్ గారు. అట్లా మీరు ఎందుకు ఈ ఎమోషనల్ స్టేట్మెంట్లు ఇచ్చి నా ప్రాణం పోయినా పర్లేదు, అది ఇంగ్లీష్లో ఇఫ్ ఐ హ్యావ్ టు లూజ్ మై లైఫ్ అని చెప్పని అంటున్నారు? ఎందుకు? అసలు మీ అసలు ఏం జరిగింది? ఎప్పుడు జరిగింది? లడ్డూ విషయం ఏంటి? మీ ప్రాణం పోవటం ఏంటి అసలు ఇది? ఈ డ్రామా ఏంటి? ఎబ్బే చెప్పన్నా. And this political power, I am ready to let it go. ఈ మధ్యన తెలుగు వచ్చేసారా? సనాతన ధర్మం ఒక వైరస్, దాన్ని అంతం చేస్తాం అంటున్నారు కొందరు. అంటున్నారా? అప్పుడు మీరు ఏం చేశారన్నా? మీరు మాట్లాడకుండా ఏం చేశారు అప్పుడు? సనాతన ధర్మం వైరస్ అనేది ఎవరు అసలు? ఎవరన్నారు? అప్పుడు మీరు మాట్లాడకుండా ఏం చేశారు? ఏంటి వెనక్కి వెళ్ళిపోతున్నా నేను? ఏంటి 1 year బ్యాక్ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాం మనం. అచ్చా అన్న ఇప్పుడు మన టైం మిషన్లో తీసుకెళ్ళాడు ఇప్పుడు 1 year బ్యాక్కి. అచ్చా ఓకే. ఓహోహో, ఆ 1 year బ్యాక్ డిఎంకే మన స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడుతున్నారా మీరు? వచ్చా ఇప్పుడు అదెందుకు వచ్చిందన్నా? అదెందుకు వచ్చింది? అప్పుడు అది ఇష్యూ అయింది, సుప్రీంకోర్టు కూడా గట్టిగా మాట్లాడింది కదా దాని గురించి. ఇప్పుడు ఎందుకు వచ్చింది? అది మర్చిపోయినట్టున్నారు, లేకపోతే ఇన్స్టిగేట్ చేద్దాం అనుకుంటున్నారు. రెచ్చగొడదామనా? మీ ఇంటెన్షన్ తెలియట్లేదు అనుకుంటున్నా ప్రజలకి. రెచ్చగొడదాం అనుకుంటున్నారు కానీ రెచ్చిపోవట్లా. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో చాలామంది కొంచెం తెలివిగా ఉంటారుగా, మత రాజకీయాలకు పడరగా. అందుకేగా మీలాంటి వాళ్ళని ఉసుగొలిపింది బీజేపీ పార్టీ. ఎప్పుడో సంవత్సరం క్రితం అన్న మాట ఇప్పుడు గుర్తొచ్చిందా పవన్ కళ్యాణ్ గారు? ఇప్పుడు దాకా నిద్రపోయారా? సినిమాలు చేసుకుంటున్నారా? గతంలో శ్రీరామచంద్రుణ్ణి మనందరం కొలిచే శ్రీరామచంద్రుణ్ణి కొన్ని దశాబ్దాల క్రితం పాదరక్షలతో కొడుతూ, చెప్పులతో కొడుతూ, ఊరేగింపుతో తీసుకెళ్లారు.
ఏంటి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం మనం? ఏంటి సార్ బాగా వెనక్కి వెళ్తున్నట్టున్నాం? ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఏంటి 1970s ఏంటి 1970s లాగా ఉందిగా ఇది నిజంగానే? ఏంటన్నా 2024 నుంచి 1970కి తీసుకెళ్ళావు మమ్మల్ని? అచ్చా పెరియార్ రామస్వామి ఆ రోజుల్లో చేసిన పని గురించి మాట్లాడుతున్నావా నువ్వు? ఏంటన్నా నువ్వు ఎలా ఉన్నావు నువ్వు? అన్నా నన్ను మన కాలానికి తీసుకెళ్ళి నువ్వు అర్జెంటుగా 2024కి తీసుకెళ్ళు. ఏంటన్నా టైం ట్రావెల్ చేపిస్తున్నావు మమ్మల్ని? ఇందాక సంవత్సరం అంటే ఏదో ఓకే కానీ మరీ ఇన్ని సంవత్సరాలు వెనక్క 50 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తావు మమ్మల్ని? కరెక్టేనా అన్న ఇది? అప్పుడెప్పుడో జరిగింది, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అన్న? రెచ్చగొట్టడానికి మనుషుల్ని. అంటే 2024లో ఎవరు అట్లా చేయలేదే అంత. అంటే లైక్ ఎవరు కూడా ప్రతి మతంలో కూడా ఎప్పుడు ఆ రాముడిని అట్లా చేయలేదే ఎవరు? అట్లా చెప్పులతో ఎవరు కొట్టలేదే? 50 సంవత్సరాలు ఎందుకు వచ్చిందన్న ఇప్పుడు మనకి? ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? అచ్చా పాపం పిచ్చోళ్ళు నీ ఎదురు ఉన్నారు వాళ్ళని రెచ్చగొడతానిక? ఓకే అన్న 24కి తీసుకెళ్ళి 24కి మళ్ళీ తీసుకెళ్ళు. నీ గురించి మాట్లాడుతున్నా ప్రపంచం అంతా తిప్పుతావు మమ్మల్ని. మధ్యలో రామాయణం కల్పవృక్షం అని గొప్పగా చెప్తే కాదు రామాయణం కల్పవృక్షం కాదు, రామాయణం విషవృక్షం అని అన్నారు. 2024కి తీసురమ్మన్నా నేను. రంగనాయకమ్మ గారు రామాయణ విషవృక్షం ఎప్పుడైతే రిలీజ్ చేశారో ఆ సంవత్సరానికి కాదు. ఇదొద్దు, నాకొద్దు, నేను ఇంటికి వెళ్ళిపోతాను. నన్ను పంపించు నువ్వు. నీతో మాట్లాడదామని వస్తే నువ్వేంటన్నా పెరియార్ రామస్వామి గారి దగ్గరికి, రంగనాయకమ్మ గారి దగ్గరికి, పక్కన తమిళనాడు వాళ్ళతో నాకేంటన్నా సంబంధం? తీసుకెళ్ళి నన్ను 2024కి తీసుకెళ్ళి. మధ్య అంట వచ్చేసి రామతీర్థంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహం తల నరికేస్తారు. ఎన్నిసార్లు చెప్పి గొంతు నొప్పి వస్తుంది. మా ఎడిటర్కి ఏళ్ళు నొప్పులు వస్తున్నాయి, చూసే వాళ్ళకి కళ్ళు నొప్పులు వస్తున్నాయి. మీకు మాత్రం మైండ్లో ఎలాంటి చిన్న ఇసుమంత కూడా ఆలోచన లేదు. అప్పుడేం చేశారంటే మీరేం మాట్లాడరు. మళ్ళీ అప్పుడు జరిగిందో ఇదే. కొంతకాలంగా కల్తీ నెయ్యతోటి జంతువు కొవ్వుతోటి కలిపిన ప్రసాదాలు 7 కొండల వాడికి నైవేద్యంగా పెడతారు. పచ్చి అబద్ధాలు ఆడుతున్న పవన్ కళ్యాణ్, మీ అబద్ధాలని ఆపండి. మీ అబద్ధాలను ప్రజల మెదళ్ళలోకి చొప్పించొద్దు. మీరు పదే అబద్ధం చెప్తే అది నిజమైపోదు. ఇంకా తేలలేదు, తేలిన తర్వాత మీరు వచ్చి మాట్లాడండి, అప్పుడు మేము ఒప్పుకుంటాము. ఎవరో చేశారో చేయలేదో తెలియని ఒక పనిని జరిగిపోయిందని చెప్పని అంత పెద్ద బహిరంగ సభలో అమాయకులైన ప్రజలు నీ కార్యకర్తలను ఎన్నిసార్లు నమ్మించి మోసం చేస్తావు పవన్ కళ్యాణ్? ఎందుకే పవన్ కళ్యాణ్ గారు నేను మీ వీడియోలు చూడను, చేయను మీ మీద ఒక కౌంటర్లో చూడండి. నేను కూడా మీలాగే అయిపోతున్నా ఉండి ఉద్రేకభరితంగా. వద్దురా రావని మనకి ఎన్ని వద్దు, మన గొడవలు వద్దు మనకి. అదే ప్రసాదాలు ఆంధ్రప్రదేశ్ నుంచి 1,00,000 లడ్డులు చేసి ఆ కల్తీ నెయ్యితోటి అయోధ్య రాముడికి పంపిస్తారు. అయోధ్య రామ మందిరం అనేది కొన్ని కోట్ల మంది హిందూ మతాన్ని నమ్మే హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయం. ఎన్నో సంవత్సరాల కోర్ట్ ఫైట్, లీగల్ ఫైట్ ఆల్రెడీ హిందువులు ముస్లింలు కొట్టుకొని మారణహోమాలు జరిగి 100 మంది చనిపోయి, కొంతమంది ఆ శవాల మీద రాజకీయాలు చేసి, ఆ చనిపోయిన శవాల మీద నడుచుకుంటూ రథయాత్రలు చేసి ముఖ్యమంత్రులైన వాళ్ళు, ప్రధానమంత్రులైన వాళ్ళు ఉన్నారు. అలాంటి ఒక సెన్సిటివ్ మ్యాటర్ గురించి మీరెప్పుడు జరిగిందో జరగలేదో తెలియని ఒక విషయాన్ని తీసుకొచ్చి అయోధ్య రామ మందిరానికి లడ్డూలు ప్రసాదాలు పంపించారని చెప్పని అబద్ధాలు చెప్తారెందుకు పవన్ కళ్యాణ్? మీ అబద్ధపు మాటలు మీరు ఆపరా? నిర్దాక్షిణ్యంగాను సనాతన ధర్మం పాటించే వారి వైపు చట్టాలు ఎలా పనిచేస్తాయంటే నిర్దాక్షిణ్యంగా పనిచేస్తాయి. అంటే చట్టాలు సనాతన ధర్మం పాటించే వాళ్ళకి ఒకలాగాను, సనాతన ధర్మం పాటించని వాళ్ళకి ఒకలాగా ఉంటాయా? మాకు తెలియదులే చెప్పండి వింటాం. ఎక్కువ మానవత్వం, దయ చూపిస్తారు. ఎవరికి? దూషణ చేసే వారికి కోర్టులు రక్షణ కల్పిస్తాయి. ఎవరు చెప్పారు? అయిన వాళ్ళకి ఆకులు, కాని వాళ్ళకి కంచాలు. వాయబ్బో, మళ్ళీ ముసలమ్మ ముతక సామెతలు. మళ్ళీ
అయిన వాళ్ళకి కంచాలు, కాని వాళ్ళకి ఆకులు. ముతక సామెత, పెద్ద పెద్ద సామెతలు మళ్ళీ మనకి. నువ్వు చెప్పిన ఉదయనిధి స్టాలిన్, కరెక్షన్, మీరు చెప్పిన ఉదయనిధి స్టాలిన్ పవన్ కళ్యాణ్ అతను చేసిన మాటలకి సుప్రీంకోర్టు గట్టిగా మెట్టుతో కొట్టింది. మీకు తెలుసా? ఎవరు చెప్పారు చట్టాలు ఒకలాగా ఇంకోలాగా పనిచేస్తాయి అని? ఎందుకు ఈ అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు మీరు? ఉదయనిధి స్టాలిన్ చేసిన సనాతన ధర్మం వైరస్ అన్న మాటలకి సుప్రీంకోర్టే తీవ్రంగా విరుచుకుపడిందన్న విషయం మీకు తెలియదా? తెలిసినా గుర్తురాలేదా? గుర్తొచ్చినా మాట్లాడలేదా? ఈ అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు ప్రజలకి? అబద్ధం, మళ్ళీ అబద్ధం. చట్టం అందరికీ ఒకేలాగా పనిచేసింది. ఇప్పుడు అది కూడా పోయింది, ఆకులు కూడా పోయింది, చేతుల్లో పెట్టి నాక్కోమంటున్నారు. సనాతన ధర్మం చేసేవాళ్ళు యువ నాయకుడు అన్న మాటలు. సనాతన ధర్మం ఒక వైరస్, దాన్ని అంతం చేస్తాం. ఇదే మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక ఇస్లాం మీద జరిగితే వెంటనే దేశంలో ఉన్న కోర్టులన్నీ స్పందిస్తాయి. కోర్టుల గురించి, న్యాయ వ్యవస్థల గురించి మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్, చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. ఉదయనిధి స్టాలిన్ గురించి, మీరు వైరస్ అన్న విషయం గురించి నేను ఆల్రెడీ చెప్పా. ఇస్లాం గురించి మాట్లాడితే కోర్టులు చాలా త్వరగా స్పందిస్తాయా? ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు? అంటే హిందూ ధర్మం గురించి మాట్లాడితే స్పందించమనా? ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాగా, అంటే అబద్ధం చెప్పారని ఒప్పుకుంటారా మీరు? ఎందుకు ఈ అబద్ధాలు చెప్తున్నారు? కోర్టులకి ధర్మాలు, మతాలు ఉంటాయా? న్యాయ వ్యవస్థలకు అలాంటి డిఫరెన్షియేషన్స్ ఉంటాయా? అలాంటి డిఫరెన్షియేషన్స్ ఉంటే అయోధ్య రామ మందిరం వర్డిక్ట్ వచ్చేదా? అయోధ్య రామ మందిరం కూడా హిందువులకు చెందిందే, మీరు అక్కడ కట్టుకోవాలని చెప్పింది సుప్రీంకోర్టు అని మీరు గుర్తు చేసుకోవాలి పవన్ కళ్యాణ్. అయోధ్య రామ మందిరం తీర్పిచ్చింది కూడా సుప్రీంకోర్టే. ఏంటి గుర్తులేదా? తెలీదా? కొన్ని లక్షల పుస్తకాలు చదివిన పవన్ కళ్యాణ్ మీకు ఈ విషయం తెలీదా? నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాయి. కానీ సనాతన ధర్మాన్ని బూతులు తిట్టండి, శ్రీరామచంద్రమూర్తిని పాదరక్షలతో కొట్టండి. మళ్ళీ పెరియార్ దగ్గరికి వెళ్ళాడు అన్న, మళ్ళీ మేము వెళ్ళదలుచుకోవట్లా టైం లైన్లోకి. అప్పుడు ఎప్పుడో ఎందుకు ఇప్పుడు చెప్పు. అమ్మవారిని తిట్టండి, సరస్వతి అమ్మవారిని ఏదైనా చేయండి. ఒక కోర్టులో మాట్లాడ భయపడతాయి కోర్టులు కూడా. కోర్టులు ఎందుకు మాట్లాడతాయి అసలు? కోర్టు దాకా కేసు వెళ్తే కోర్టులు మాట్లాడతాయి, లేదా మీకులాగా రెచ్చగొడితే కోర్టులు మాట్లాడతాయి. ఏమీ చేయకుండా కోర్టులు ఎందుకు మాట్లాడతాయి? సుమోటోగా తీసుకోవాలంటే సొసైటీలో ఒక అన్రెస్ట్ క్రియేట్ అవ్వాలి. మీరు చేస్తున్న మాటలకు సొసైటీలో అన్రెస్ట్ క్రియేట్ అవుతుందేమో అని చెప్పి కోర్టులు మాట్లాడి, వాళ్ళు చేసిన మాటలకు కానీ పనులకు కానీ సొసైటీలో అన్రెస్ట్ క్రియేట్ అయితే కోర్టులు ముందుకు వస్తాయి. యు ఆర్ డిఫేమింగ్ ది కోర్ట్స్ మిస్టర్ పవన్ కళ్యాణ్. డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మిస్టర్ పవన్ కళ్యాణ్, యు ఆర్ డిఫేమింగ్ ది కోర్ట్స్. మెకాలే ప్రవేశపెట్టిన 18వ శతాబ్దంలో దుంపదగా మళ్ళీ 1800కి ఎందుకండి తీసుకెళ్లారు మమ్మల్ని? మేము వద్దని చెప్తున్నాంగా, 2024లోకి తీసుకురమ్మంటున్నాంగా. మళ్ళీ ఎందుకు? ఇగో మీకు వీడియోలు చేయొద్దని చేయొద్దని చెప్పండి, అంతేగాని ఈ వద్దు, ఈ తొండాట్లొద్దు, తొండాట్లు ఆడొద్దు. మీరు ఏంటి మీరు చెప్తుంటే అర్థం కాదు. 2024లో వాళ్ళని తీసుకెళ్ళి 1850 మెకాలే, ఆ కాలే, ఈ కాలే, గోటు కాలర్ ఏంటిది? మెకాలే ప్రవేశపెట్టిన కల్చరల్ ఇంపీరియలిజం. I repeat, cultural imperialism initiated by Macaulay. వీళ్ళందరూ సనాతన ధర్మాన్ని తిట్టే సో కాల్ who abuse సనాతన ధర్మ. You are the descendants of. అన్న 200 ఏళ్ల క్రితం జరిగిన మెకాలే ఏదైతే అది ఇప్పుడు మాట్లాడుతున్నావు అన్నా? అన్నా నువ్వు దేవుడు అన్నా, మేము దేవుడు అన్నాము, నువ్వు దేవుడు అన్నా. అసలు 200 సంవత్సరాల క్రితం మాట్లాడిన మెకాలే మాటలు ఇప్పుడు గుర్తొచ్చినాయా మీకు? 2009లో గుర్తురాలా మెకాలే, 14లో గుర్తురాలా మెకాలే, 19లో గుర్తురాలా మెకాలే. అప్పుడు గుర్తొచ్చుంటే ఇప్పుడు మీ కాలు ఇక్కడ పడేది కాదు ప్రభుత్వంలో. ఇప్పుడు గుర్తొచ్చింది అధికారంలోకి రాగానే మెకాలే. తీసుకురండి మమ్మల్ని 2024కి. మెకాలే మళ్ళీ మెకాలే అంటాడు. సాంస్కృతిక సామ్రాజ్యవాదం, కల్చరల్ ఇంపీరియలిజం,
సనాతన ధర్మం మీద, హిందూ దేవతల పైన దాడి చేసే సెక్యులరిస్టులకి ఎవరు చేశారు స్వామి దాడి? ఎవరు చేశారు దాడి? ఎవరు చేశారు? ఏందో ఈ మాటలు. అగ్రరాజ్యాల్లో ఉండే ఇన్ గాడ్ వి ట్రస్ట్, గాడ్ సేవ్ ద కింగ్, సో హెల్ప్ మీ గాడ్ అని రాసే పశ్చిమ అగ్రరాజ్యాలు కనిపించవు. మిడిల్ ఈస్ట్ లో ఉండే ఇస్లామిక్ దేశాలు, ఆసియా ఆఫ్రికాలో ఉండే ఇస్లామిక్ దేశాలుగా మేము ప్రకటించుకుంటున్నాం. మాది ఇస్లామిక్ రాజ్యాలను ప్రకటించుకుంటే ఈ సూడో సెక్యులరిస్టులకి అవేం కనిపించవు. ఒక డెమోక్రటిక్ కంట్రీకి, ఒక సెక్యులర్ కంట్రీకి, ఒక మొనార్కిక్ కంట్రీకి తేడా తెలియదా మీకు? అందుకే చదువుకోవాలి అంటారు. మనకు చదువు అవ్వకపోతే రాజకీయాల్లోకి రాకూడదు, తెలియకపోతే రాజకీయాల్లోకి రాకూడదు. ఒక మొనార్కిక్ గవర్నమెంట్కి అరబ్ దేశాలు, ఇస్లామిక్ దేశాల్లో అది మతఛాందసవాదంతో ఉన్న మతపరమైన దేశం. మన భారతదేశం కొన్ని రాజ్యాలన్నీ కలిపి ఒక దేశంగా పెట్టిన ఒక దేశం. యూనిటీ ఇన్ డైవర్సిటీ, అందుకే వచ్చింది పవన్ కళ్యాణ్ గారు మనకి. మన దేశంలో ఏ మతానికి సంబంధించింది కాదు ఈ దేశం. ఈ దేశంలో రకరకాల మతస్థులు పుట్టారు, పెరిగారు, చచ్చిపోయారు, మళ్ళీ పుడతారు, పెరిగారు, చచ్చిపోతారు. ఇది ఏ దేశానికి, ఈ దేశం ఏ మతానికి సంబంధించింది కాదు. అరే అరబ్ కంట్రీస్ ఆ మొనార్కిక్ గవర్నమెంట్స్ని, రాజులు పరిపాలించే ఆ గవర్నమెంట్స్ అయ్యేంటి, ఆ స్టేట్స్ ఏంటి, ఈ స్టేట్స్ ఏంటి, ఆ దేశాలకి ఈ దేశాలకి సంబంధం ఉందా? అసలు ఏం మాట్లాడుతున్నారు? అసలు ఆ దేశానికి నాకేంటి సంబంధం? ఆ దేశానికి మీ ముందున్న ఆ పిచ్చోళ్ళకి ఏం సంబంధం? దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? తూర్పు పాకిస్తాన్ 1971లో మళ్ళీ అక్కడికి తీసుకొచ్చాడు అన్న మనల్ని. 1970లో తీసుకొచ్చాడు. చెప్పన్న. లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ యుద్ధంలో 3630 మంది దేశ సైనికులు చనిపోయారు. 856 813 మంది ఈ రోజుకి అచూకి లేదు. ఆచూకి దానిని మనం రక్తంతో దానికి విమోచన కల్పిస్తే, బంగ్లాదేశ్ కి అవతరించే సహాయం మనం చేస్తే, అది ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించుకుంటే దానికి సూడో సెక్యులరిస్టులు ఏం మాట్లాడరు. ఎందుకు మాట్లాడతారు స్వామి? ఈ దేశం గురించి మాట్లాడతారు కానీ బంగ్లాదేశ్ గురించి, అమెరికా గురించి, ఇరాన్ ఇరాకుల గురించి మేమెందుకు మాట్లాడతాం? ఏ పని చేయట్లేదా? అక్కడ ఉన్న హిందువులు దుర్గా పూజ చేసుకోకూడదు, వారం రోజులు వెళ్ళిపోవాలంటే ఒక్క సూడో సెక్యులరిస్టులు మాట్లాడరు. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మతి చాలా స్థిమితంగా ఉండాలి పవన్ కళ్యాణ్ గారు. మనకి ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడో బంగ్లాదేశ్లో ఉండే హిందువుల గురించి ఎక్కడ ఉండే ఇండియాలో ఉండే సెక్యులరిస్టులు మాట్లాడాలా? ఇప్పుడు కొంతమంది ఉంటారు పవన్ కళ్యాణ్ గారు, ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి కొంతమంది ముస్లింలు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తారు. వాళ్ళకి ఆ దేశం అంటే ప్రేమ ఎక్కువ. ఈ దేశంలో పుట్టి పెరిగిన కొంతమంది ముస్లిమ్స్కి వాళ్ళకి ఇరాన్ ఇరాకులు అంటే ప్రేమ. అవి మా దేశాలను ఫీల్ అవుతుంది, వాళ్ళ దేశంలో ఫీల్ అవ్వరు. ఇక్కడ ఈ దేశంలో పుట్టి పెరిగిన కొంతమంది క్రిస్టియన్స్కి జెరూసలేం అంటే ప్రేమ. ఈ దేశంలో పుట్టి పెరిగిన క్రిస్టియన్స్కి కొంతమందికి బెత్లెహేమ్ అంటే ప్రేమ. ఈ ప్రేమలన్నీ ఎందుకంటే వాళ్ళకి మతం మీద ప్రేమ, దేశం మీద ప్రేమని డామినేట్ చేస్తూ ఉంటాయి. అర్థమైందా? వాళ్ళకి మీకు ఎలాంటి తేడా లేదు అని మాకు అనిపిస్తుంది. అర్థమవుతుందా? వాళ్ళకి మీకు ఎలాంటి తేడా లేదేమో అని అనిపిస్తుంది. ఈ దేశంలో పుట్టి పెరిగిన, నాతో పాటు పుట్టి పెరిగిన నా దేశస్థుడైన ముస్లిం గురించి, క్రిస్టియన్ గురించి, హిందూ గురించి నేను ఆలోచిస్తానా? నా దేశం కానీ ఎవడో బొగడాగాడు ఏదో దేశంలో ఉంటే ఆడు ఏ మతం తీసుకుంటే నాకేంటి, ఏ కులంలో ఉంటే నాకేంటి? ఏం మాట్లాడుతున్నారు అసలు? అందుకే స్థిమితంగా ఇలా కొంచెం ప్రాపర్గా పౌడరు ఏ పౌడర్ అని వస్తుంది అవన్నీ వేయాలండి, వద్దు. మన మతాన్ని మొదలు అనుకుంటారు. దేశం మూల సంస్కృతికి వెన్నెముక శ్రీరాముడు. అది మీ అభిప్రాయం. మా ఉద్దేశం ప్రకారం ఈ దేశ మూల సంస్కృతికి వెన్నెముక మనుషుల్లో ఉండే యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే ఒక గుణం.
అసలు ఈ దేశమే రకరకాల ప్రిన్స్లీ స్టేట్స్ని కలిపితే ఏర్పడిన దేశం. ఈ దేశం మొత్తానికి మూలస్తంభం అంటారేంటి? రాముడు ఉత్తరాది దేవుడా? మనందరి దేవుడు కాదా? రాముడు ఏ ఛాయలో ఉంటాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు మీకు క్లారిటీ ఇస్తా. మీరు ఇప్పుడు హిందూ అని చెప్తున్నారు, ఇంకొకళ్ళు వచ్చి క్రిస్టియన్ అంటారు, ఇంకొకళ్ళు వచ్చి ముస్లిం అంటారు. మీరు వచ్చి రాముడు దేవుడు అంటారు, ముస్లిం వచ్చి అల్లా దేవుడు అంటాడు, క్రిస్టియన్ వచ్చి జీసస్ క్రైస్ట్ దేవుడు అంటాడు. మేము మీ ముగ్గురు ఎలాగైతే ఒక వ్యక్తిని చూపించో, ఒక రాయిని చూపించో, గాలిని చూపించో, ఇంకొక దాన్ని చూపించో మీరు దేవుడు అని మీరు ఎలా అయితే నమ్ముతున్నారో, మీరు ఎలా అయితే విశ్వసిస్తున్నారో, మేము హేతువాదులుగా, మానవవాదులుగా, నాస్తికులుగా వీళ్ళెవ్వరూ దేవుళ్ళు కాదు అనుకునే అభిప్రాయం మాకుంది. వాళ్ళు దేవుళ్ళు అని అనుకునే అభిప్రాయం మీ అందరికి ఉంటే, వాళ్ళు దేవుళ్ళు కాదు అనే అభిప్రాయం మాకుంటుంది. మీ హక్కు అది ఎలాగైతే ఉందో మాకు కూడా ఇదే హక్కు. మీరు మేముంటున్న దేశంలో రాముడు దేవుడు కాదా అంటే, ఒకవేళ మమ్మల్ని ప్రశ్నిస్తే మా దృష్టిలో రాముడు దేవుడు కాదు, మా దృష్టిలో జీసస్ క్రైస్ట్ దేవుడు కాదు, మా దృష్టిలో అల్లా దేవుడు కాదు, ఒకవేళ దేవుడైనా సరే మేము నమ్మం. ఇది మా స్టాండ్. మీరు మీ మత స్వేచ్ఛని మీ దగ్గర ఉంచుకోవాలి, ఎదుటి వాళ్ళ మీద పులుముదామని చూడకూడదు. అది మీరైనా, ఇస్లామిస్టులైనా, క్రిస్టియన్స్ అయినా, మీరందరూ కూడా మీ స్వేచ్ఛ మీ దగ్గర ఉన్నంత వరకే బాగుంటుంది. మీరు మా దగ్గరకు వచ్చి అల్లానే దేవుడు, జీసస్ క్రైస్టే దేవుడు, రాముడే దేవుడు అంటే వాళ్ళెవరూ దేవుళ్ళు కాదు అని మేము అంటాం. అలాగే మీతో పాటు మేమందరం ఉన్నాం కూడా గుర్తించండి. ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి. మీ డైలాగే కొట్టేసా. ఒకటికి పరిమితం చేద్దాం వాళ్ళని. ఈసారి ఎన్నికలు పెట్టమని చెప్పండి, ఒకటికి పరిమితం చేద్దాం. దీన్నే గర్వం తలకెక్కటం అంటారు పవన్ కళ్యాణ్ గారు. విజయ గర్వం తలకెక్కటం అంటారు. అంటే మీకు 2009లో మీ అన్నగారైన చిరంజీవి గారు ప్రతిపక్షంలోనే ఉండిపోయారు అనే విషయం మీరు మర్చిపోయారు. అప్పుడు మీరు కంటెస్ట్ చేయలేదులేండి. పంచులోడ కొడతాం అనుకున్న వాళ్ళ పంచన మీ అన్నయ్య చేరితే మీరేం మాట్లాడలేదులేండి. 2014లో అప్పుడు కూడా మీరు కంటెస్ట్ చేయలేదు. 2019లో కంటెస్ట్ చేసిన మన ప్రతాపం ఏంటో ప్రపంచం అంతా చూసింది. మన ప్రతాపం 2 చోట్ల ఎట్టుంటుందో ప్రపంచం అంతా చూసింది. 2024లో పొత్తు పెట్టుకుంటే కానీ గెలవలేని పరిస్థితిలో ఉన్నాం మనం. ఇలాంటి పరిస్థితుల్లో గెలిచిన మీరు కూడా 11 సీట్లకు పరిమితం చేద్దాం, అదే 1 సీటుకు పరిమితం చేద్దాం, 11 సరిపోలేదు. ఆహా 2019లో మనకు వచ్చిన సీట్లెన్నో మీ గురించి మీరు చెప్పుకుంటున్నారా ఏంటి? 1కి పరిమితం అయిపోదామని. అందులో మళ్ళీ మీరు ఉండరు, చూసుకోండి. ఎందుకు ఈ విజయగర్వం నడినెత్తికి ఎక్కకూడదు పవన్ కళ్యాణ్ గారు? రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా. ఏకత్వం అంటే సనాతన హిందూ ధర్మాన్ని ఒంటరి చేసి చంపడం కాదు కదా. మస్ చేస్తామంటే అలాంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నాం, మేము చేతులు కట్టుకొని కూర్చోలా. మసి చేస్తామని ఎవరన్నారండి? ఎవరన్నారు? అసలు సనాతన ధర్మాన్ని మసి చేస్తామని అన్నారా? మీరు మీ పిచ్చి మాటలు. గుర్తుపెట్టుకో, దాడులు జరుగుతాయి, నిత్యకృత్యం అయిపోతే నోరు మెదపకూడదా? మెదపాలి. శాంతి వచనాలు పలకండి అంటారు. ఎప్పుడు జరిగినాయి దాడులు? ఎప్పుడు జరిగినాయి? ఎలా సార్ శాంతి వచనాలు పలుకుతాం? ఇదే మీరు ఒక అల్లా గురించి, ఒక మహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడితే దేశాన్ని తగలబెట్టేస్తారు కదా. మహమ్మద్ ప్రవక్త గురించి రాజా సింగ్ మాట్లాడితే దేశాన్ని తగలబెట్టారా? పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, మహమ్మద్ ప్రవక్త గురించి రాజా సింగ్ మాట్లాడితే దేశాన్ని తగలబెట్టారా? ఎవరు తగలబెట్టారు? ముస్లింలు తగలబెట్టారా దేశాన్ని? ఏం మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్? ఎందుకు ఒక మతం అంటే మీకంత విద్వేషం? ఎందుకు ఒక మతం అంటే మీకంత కోపం? ఎందుకు ఒక మతం అంటే? ప్రపంచం గగ్గోలు పెట్టేస్తారే. మరి హిందూ ధర్మం మీద దాడి జరిగితే హిందువులుగా మేము నోరు మెదపకూడదా? మేము మతోన్మాదం అయిపోతామా? దాడి జరిగితే మాట్లాడితే అప్పుడు మాట్లాడాలి. దాడి జరిగినప్పుడు జరగకుండా మాట్లాడితే మతోన్మాదనే అంటారు పవన్ కళ్యాణ్.
If there is we should communicate our pain. We should tell the group of pseudo-secularists of this nation, no matter which nook and corner you are, let me tell you, I want to communicate my pain to you guys. ప్లీజ్ కమ్యూనికేట్ us ప్లీజ్. Secularism is not one way. It is two. ఎన్నిసార్లు చెప్తావు స్వామి ఆ మాట? ఎన్నిసార్లు చెప్తావు? సెక్యులరిజం ఇస్ నాట్ వన్ వే, ఇట్ ఇస్ టూ వే. ఇట్ ఇస్ టూ వే. కుంఫు Two way. మర్యాద ఇవ్వండి, మర్యాద తీసుకోండి. Respecting each other. Respecting each other is essential. ఒక్కొక్కసారి it is essential, but nobody has disrespected Hinduism right now. ఇప్పుడు ఎవరు చేయలాలా? గుంతెత్తక తప్పదు. ఎత్తు. ఏ మతానికి, ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకికవాదాన్ని పాటించాలి. మీరు పాటించట్లేదుగా, మళ్ళీ ఎందుకు చెప్తున్నారు ఈ మాట? మీరు పాటించట్లేదు కండి. రాజాసింగ్ని ఏమన్నారు మీరు? ఏమన్నా అన్నారా? ఏమనలా. క్రిస్టియన్ దేవుళ్ళ గురించి రాధా మనోహర్ దాస్ అని ఒక అతను ఎప్పుడు మేకులు కొట్టుకునే దేవుడు, మేకులు కొడితే చచ్చిపోయిన దేవుడు అని ఎగతాళి చేస్తుంటే మీరు ఏమన్నారు? ఏమన్నా అన్నారా? అనలా. ఎందుకు ఈ అబద్ధాలు? మీరు కూడా ఇంకొక మతోన్మాదుల బ్యాచ్లో ఒకరా అని అనుకుంటున్నారండి జనాలు, బయట అనుకుంటున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం అవిశ్వాసాలకు భంగం కలగజేసే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలయ్యేలా ఒక బలమైన చట్టం అవసరం ఉంది. దేశం మొత్తం జరుగుతున్న మానభంగాల మీద, ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద, డొమెస్టిక్ వైలెన్స్ మీద, వరకట్నాల మీద, ఇంకా ఆడపిల్లల తల్లిదండ్రుల్ని పీడిచ్చుకు తింటున్న వరకట్నం మీద, ఇప్పటికి కూడా జరుగుతున్న రేప్ విక్టిమ్స్ మీద ఒక బోర్డు తీసుకురావాలి అని ఎప్పుడు అనిపించలేదా పవన్ కళ్యాణ్? మీకు ఎప్పుడు అనిపించలేదా? మనలో ఉన్న ఆ పురుగు అనిపించదు. దానిని తక్షణమే తీసుకురావాలి. మరి ఆ చట్టాన్ని అమలు చేసేలా జాతీయ రాష్ట్ర స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కావాలి. కావాలి. ఓకే, అది మీ ఇష్టం, మీరు ఏదైనా చేసుకోండి. బోర్డు ఒకవేళ ఏర్పాటైతే మంచిదేగా. ఒక మతానికి సంబంధించిన విశ్వాసాలన్నీ వాళ్ళు కాపాడితే మంచిదేగా. కాకపోతే మీలాంటి వాళ్ళు అలాంటి బోర్డుల్లో ఉండాలా. ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి దానికి వెళ్ళి బోర్డు అధ్యక్షుడిగా మీరు ఉండండి. దానికి ప్రతి ఏటా నిధులు కేటాయింపబడాలి. ప్రతి ఏటా నిధులు కేటాయింపబడాలి. మేమందరం కష్టపడి రేయింబగల్లో బాగా కష్టపడి మేము కట్టే ట్యాక్సులను తీసుకెళ్ళి ఒక మతానికి సంబంధించిన బోర్డుకు పెడతారా? మీ మతమే కాదు, ఇక ఏ మతానికి పెట్టినా అది కరెక్ట్ కాదు కదా. మేమందరం కష్టపడేది మీ మతాలకు సంబంధించిన బోర్డుల్లో ఇన్వెస్ట్ చేసుకోవటానికా? మీరందరేమో మేము కట్టిన ట్యాక్సులు తీసుకెళ్ళి మీ నరేంద్ర మోదీ ఎల్ఐసీల్లో నుంచి అన్ని దొబ్బుకొచ్చి అదానికి డబ్బులు ఇచ్చి అదానికి ఇచ్చిన అప్పులన్నీ లేపడి పక్కన పాడి నవ్వుతారు. మేమందరం పిచ్చినా కొడుకులాగా ఒక నెల ఈఎంఐ కట్టకపోతే బ్యాంకులు వచ్చి మా ఇళ్ళ ముందు వచ్చి నుంచుంటాయి. మేమందరం ట్యాక్సులు కట్టకపోతే ఐటీ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు వస్తాయి. మీరేమో మా డబ్బులన్నీ తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో బోర్డులో పెట్టండి. నీరవ్ మోదీ వీళ్ళందరూ తీసుకెళ్ళి ఆలయాలలో నిత్యం జరిగే నైవేద్యాలు, ప్రసాదాలలో వినియోగించే వస్తువుల స్వచ్ఛతని ధృవీకరించే విధానాన్ని తీసుకురావాలి. మంచిదే. మీలాంటి వాళ్ళు ఎట్లా అబద్ధాలు చెప్పకుండా ఉంటారు? ఒక విధానం తీసుకొస్తే చక్కగా నీట్గా ఎట్లా రిఫైన్ అయ్యి బయటికి ప్రసాదాలు వస్తున్నాయని చెప్పని తెలుస్తాయి. అప్పుడు మీలాంటి వాళ్ళు ఎట్లా అబద్ధాలు చెప్పడానికి ఉండదు. మంచిది, ఇది మంచిది. ఇది గుడ్, దిస్ గుడ్. కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలకే కాదు, విద్యా కేంద్రాలుగా, కళా కేంద్రాలుగా. విద్య అంటే సనాతన ధర్మం వైరస్సా కాదా అనేది నాకు తెలియదు. కానీ సనాతన ధర్మంలో కులం అనే ఒక మలం ఉందంట పవన్ కళ్యాణ్ గారు. మీకు తెలుసా? పవన్ కళ్యాణ్ గారు మీకు తెలుసా? కులం అనే ఒక మలం ఉందంట సనాతన ధర్మంలో. దాంట్లో పైనుంచి కింద దాకా నిచ్చెన మెట్ల వ్యవస్థ ఉందంట పవన్ కళ్యాణ్ గారు. మీకు తెలుసా? అది కూడా మెకాలే తీసుకొచ్చాడా? సనాతన ధర్మంలో కొన్ని వందల సంవత్సరాలకు ఉందంట. ఆ కులం అనే మలం ఇప్పుడు మీరు చెప్తున్న ఈ బోర్డు విద్య
అంటున్నారు కదా, ఆ విద్యలో ఎలా పనిచేస్తుందండి? అంటే ఇప్పుడు అన్టచబుల్స్ అంటే అంటరాని వాళ్ళు అని చెప్పిన ఒక వర్గాల్ని రాణిస్తారా అండి? ఈ సనాతన బోర్డులో మెంబర్లుగా చేర్చుకుంటారా అండి? ఈ కులం అనే మలం ఈ సనాతన ధర్మంలో ఉంది కదా, మరి దాన్ని ఎలా ప్రక్షాళన చేస్తారండి? చెప్పండి. ఆర్థిక కేంద్రాలుగా, ఆర్థిక కేంద్రాల్లో మళ్ళీ ఏ కులం వాళ్ళు ఉండాలి అది కూడా చెప్పాలా? ఎందుకంటే మరి ధర్మంలో ఎన్ని ఉంటాయి కదా, ఎవరు లీడ్ చేయాలి, దాన్ని ఎవరు లీడ్ చేయాలి, ఇది కూడా ఈ క్లారిటీ ఉండాలి. మరి సనాతన ధర్మం అంటే సనాతన ధర్మం జనరలైజ్ చేస్తే సరిపోదు. ముందు అసలు సనాతన ధర్మం అంటే ఏంటో మీరు చెప్పాలా ఫస్ట్. మీకన్నా తెలుసా అదేంటో? పర్యావరణ పరిరక్షణ కేంద్రాలుగా, దిస్ ఇస్ గుడ్. మరియు సంక్షేమ కేంద్రాలుగా కూడా సంక్షేమ కేంద్రం పూర్తి స్థాయిలో ఒకవైపు ఏమో డబ్బులు కావాలంటారు, ఇంకో సంక్షేమ కేంద్రం. ఆ సంక్షేమం ఎలాంటి సంక్షేమం నాకు తెలియదు. ఓకే, ఆ దిశగా ఒక ప్రణాళిక. ఇదంతా కూడా ఈ జనసేన సిద్ధాంతాల్లో రెండో పాయింట్ మొదటి పాయింట్ ఉన్నట్టు మతాల ప్రస్తావన లేని రాజకీయం, కులాలను కలుపుకుని వెళ్ళే రాజకీయం అని చెప్పేది కూడా అట్ట ఉంది. ఇది మన సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఒక కొన్ని కామెంట్స్ చేశారు, అందుకే మండిందిలే మీకు. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ టువర్డ్స్ సుప్రీం కోర్ట్. నో, యూ డోంట్ హ్యావ్ ఎనీ రెస్పెక్ట్ టు సుప్రీం కోర్ట్. యూ ఆల్రెడీ ప్రూవ్డ్ ఇట్. సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థలో ఒకరికొకలా ఇంకొకలా పనిచేస్తాయి అని ఆల్రెడీ చెప్పారండి మీరు. మీకేం రెస్పెక్ట్ ఏం లేదు సుప్రీంకోర్టు అంటే, కనిపిస్తుంది అది. మీరే చెప్పారు మీ నోటితో. ఐ హావ్ రెస్పెక్ట్ ఆఫ్ హైయెస్ట్ కైండ్. నో, యూ డోంట్ హ్యావ్ ఎనీ రెస్పెక్ట్ టు ద హైయెస్ట్ కైండ్ టు అవర్ judiciary. No, you don't. No, you don't. Don't lie. And I would like to bring it to the entire nation. Okay, bring it. There are two statements, one sloka of Sanatana Dharma. Sloka na. And there is one statement, as I said earlier, the eminent jurist and the legal luminary, Nani Bhai Palkiwala, he inspired me to work for the nation. మీకు చెగువేరా ఇన్స్పిరేషనే, భగత్ సింగ్ ఇన్స్పిరేషనే, ఈ నానీబాయి ఇన్స్పిరేషనే, ఇంకో జానీబాయి ఇన్స్పిరేషనే, మీకు అందరూ ఇన్స్పిరేషన్లే. కట్టండి. One is Sanatana Dharma, the other is to uphold the constitution values. And I know my limits. But if something is not right, I want to bring it to your notice. You have to bring it to the Supreme Court's notice in a way that is legitimate, legal and authentic. You should not come in front of press and make allegations. Mr. Pawan Kalyan. Tirupati Prasadam adulteration issue. I don't want the entire nation to see it as a simple issue. You have to understand what exactly happened in the last decade. What exactly in the state of Andhra Pradesh? What happened? Don't just think it is about Prasad issue. సొల్లు బ్రో, మొత్తం అదే సొల్లు. మొన్న లాస్ట్ 3 పాటలు చేశాం కదా, ఇదే సొల్లు మొత్తం. Who is blaming you that you are perpetrator? అమ్మో, జగన్మోహన్ రెడ్డి గారి గురించి. Who is blaming you that you are perpetrator? You blamed him. మీరే కదండి అనింది, మీరు చేశారు అని. ఎందుకండి ఈ అబద్ధాలు? Of course మీరు తప్పు చేయలేదు అనుకుందాం, తప్పు చేయలేదనుకుందాం, చేశారని కూడా అనుకుందాం, దానిలో తప్పే ఉంది. కానీ తప్పు చేశారని అబద్ధాలు చెప్పకూడదు కదా, కన్ఫర్మ్ చేయకూడదు కదా. నేను మీ స్థానంలో ఉంటే ఏం చేస్తాను? ఏం చేస్తారు? గత ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే నేను ఏం చేస్తారు? తప్పు జరిగింది నాకు తెలియదు. మేము అంటున్నావా? అన్నారు చేత్తో లడ్డూలు చుట్టారు మేము చెప్తున్నావా? చెప్పలేదు అన్నమాట. కానీ చేయించారు అన్నారుగా. తిరుపతి ప్రసాదంలో కూర్చొని గత ముఖ్యమంత్రి కూర్చొని లడ్డూలు చేశారు, మీరు అపవిత్రం చేశారని మేము మాట్లాడట్లా. ఎక్కడ చెప్పలా మాట. మరి గుమ్మడికాయ దొంగ ఎవరంటే పుసాలు తడుకున్నాడు ఆయన. అరే రే ఎంత కష్టం వచ్చింది పవన్ కళ్యాణ్ గారు మీకు. ఒకవైపు ఏమో పాపం చేశాడని ఊదరగొట్టారు మీరు, మీ మీడియా అంతా. నేనేం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఏం కాదే. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి, మేము జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు వీడియోలు చేశాము. అరే పాపం అతను అన్నాడు, వాళ్ళ ప్రభుత్వం చేసింది అన్నారు, మీరే బాధ్యత వహించాలన్నారు, మీరే చేపించారన్నారు, మీరు క్రిస్టియన్లు కాబట్టి అని చెప్పని పాపం వాళ్ళు అన్నారు అని మళ్ళీ ఇప్పుడు అనలేదంటున్నారు ఏంటి? సుప్రీంకోర్టు మధ్యలోకి వచ్చిందనా? ఇంటర్వ్యూన్ అయిందనా? అర్థమైపోయింది అబద్ధాలు ఆడకూడదని. ఇప్పుడు గాలికి ఖర్చుకున్నారా? రెచ్చగొట్టకూడదు ఇట్లా ప్రజలు నన్ను అనుకున్నారా?
అరే దొరికిపోయామే అని అర్థమైందా? వైసీపీ మీరు కూడా ఉన్నారు కదా, నేను ఎక్కడ ఉన్నాను ఆ మాట. తప్పు జరిగింది, దీనిని మనకి ప్రాసిక్యూట్ చేయండి, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అంటే ఎక్కడన్నారు ఇన్వెస్టిగేషన్ చేయమని? ప్రజలను బయటకు రండి రారా అని కదా అనింది. మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి అని ఎక్కడన్నారు మీరు? రాజకీయం చేస్తున్నాం చేశారుగా. రాజకీయం ఎక్కడ చేస్తున్నాం? మాకు అవసరం ఏముంది? అవసరం ఉంది. ఇప్పుడు హర్యానాలో ఎలక్షన్స్ ఉన్నాయి, నేషనల్ లెవెల్లో కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, అవసరం ఉంది. మీ ఫ్రెండ్ అయిన నరేంద్ర మోదీకి ఈ సదరన్ స్టేట్స్ ఆఫ్ ఇండియాలో కాలు పెట్టే దమ్ము లేదు, ఆ రాజకీయాలను ఇక్కడికి తీసుకొచ్చే దమ్ము లేదు. కాబట్టి మీలాంటి వాళ్ళని పావుగా వాడుకుంటున్నారు. ఎప్పుడైనా ఆలోచించారా? చూసే వ్యూవర్స్తో మాట్లాడుతున్నాను. ఎప్పుడైనా ఆలోచించారా భారతీయ జనతా పార్టీ దక్షిణ భారతదేశంలో ఎందుకు రాలేకపోతుందని? ఎంఐఎం పార్టీ వాళ్ళ మతోన్మాదాన్ని ఈ రెండు పార్టీలు దక్షిణ భారతదేశంలో ఎందుకు తీసుకురాలేకపోతున్నాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కేవలం హైదరాబాద్లోనో కర్ణాటకలో కొన్ని ప్రాంతాల్లోనో లేకపోతే ఉత్తర భారతదేశంలోనో ఎందుకు వీళ్ళు ఆగిపోయారో మీకు తెలుసా? ఎందుకంటే ఆ రాష్ట్రాలన్నీ కూడా హిందీ మాట్లాడితే ఈ రాష్ట్రాలు హిందీ మాట్లాడో అర్థం కాదు. నరేంద్ర మోదీ మాట్లాడాలంటే యంగాలకి కథం అఫలియా అని చెప్పని ఈ భాష మాట్లాడాలి. ఆయన ఈ భాష మాట్లాడాలి కాబట్టి అతనికి రాదు. కాబట్టి కమ్యూనికేట్ చేసి ప్రజల మెదళ్లలో ఈ మతం అనే మతోన్మాదాన్ని చొప్పించలేకపోతున్నారు. అలా చొప్పించలేకపోతున్నారు కాబట్టే హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ ప్రశాంతంగా బతుకుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఒక చైన్ దొరికింది నరేంద్ర మోదీ ప్రభుత్వానికి కానీ, నరేంద్ర మోదీకి కానీ, భారతీయ జనతా పార్టీకి కానీ. పవన్ కళ్యాణ్ అనే ఒక పార్టీ నాయకుడు తప్పుగా పార్టీ నాయకుడు దొరికాడు. దొరికేసరికి వదిలారు. మాట్లాడతాడు భాష, రెచ్చగొడతాడు ప్రజల్ని, అబద్ధాలు చెప్తాడు, కల్పిస్తున్నాడు. వాడారు, వదులుతున్నారు. ఉన్నాయి, రాజకీయాలు ఉన్నాయి. ఎందుకు లేవనుకుంటే మేమెందుకు నమ్ముతాం? అంత పిచ్చోళ్ళు అయితే దక్షిణ భారతదేశంలో ప్రజలు లేరు. పవన్ కళ్యాణ్ గారు హేమాహేమీలు ప్రయత్నించారు మతోన్మాదాలు ఇక్కడ సృష్టిద్దామని. కుదరదు. మీరు ఆలోచించండి. ఇంకా మమ్మల్ని తిట్టడానికి కూడా ఇంకా 3-4 సంవత్సరాల టైం ఉంది. మేము ఉన్నాం. హి ఇస్ యాక్టింగ్ ఇన్నోసెంట్. హి గోస్ టు సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్టుకి వెళ్ళాడు పెద్ద మనిషి. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కేసులు ఉన్నాయి మీకు తెలుసు. తప్పులేదుగా. తప్పే ఉంది. ఆయన మీద ఏదో అబద్ధం చెప్తున్నాను ఆయన అనుకుంటున్నాడు. ఆయన చేశాడో చేయలేదో పక్కన మీద 2 నిమిషాలు చేస్తే నిజంగా జైల్లోకి వెళ్తాడు. చేయలేదు అనుకుందాం, ఖచ్చితంగా వెళ్తాడు, సుప్రీంకోర్టుకి వెళ్తాడు. మీకేంటి నొప్పి ఎందుకు వచ్చింది మీకు? జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్తే నొప్పి ఎందుకు వచ్చింది మీకు? అది ప్రూవ్ చేయాల్సి వస్తుందని భయం పట్టుకుందా? ఓకే, ఆయన కేసులు ఉన్నాయి. ఓకే, అయితే ఎన్ని వేల కోట్లు దోచేశారో తెలుసు మీకు. దోచేస్తే ప్రూవ్ చేయండి. మీరు ఎందుకు ప్రూవ్ చేయాలా? కన్విక్ట్ అయ్యాడా జగన్మోహన్ రెడ్డి? కేసుల విషయంలో కన్విక్ట్ అయ్యాడా? ఎందుకు ఈ ఓదర కొడతారు? ఎందుకు ఇది ఆల్రెడీ 2009 నుంచి ఇది ఓదర కొట్టి 2019లో అతను ముఖ్యమంత్రి అయ్యాడుగా. మళ్ళీ అతను పాలన నచ్చకో ఏదో మొత్తాన్ని ప్రజలు దించేశారుగా. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారుగా. నిజంగా ఆ కేసులని కరెక్ట్ అయితే మీరు జైల్లో పెట్టించండి, అతన్ని ప్రూవ్ చేయండి, కన్విక్ట్ చేయించండి. మీరు ఎంతమంది జడ్జెస్ తిట్టారో మీకు తెలుసు. మీరు తిడుతున్నారుగా. సాక్షాత్ సుప్రీంకోర్టు జడ్జెస్ ని కూడా తిట్టేంత ధైర్యం ఉన్న వ్యక్తి. అందుకని మీరు ఇప్పుడు మిస్టర్ జగన్ రెడ్డి. Yes. He has, the former chief minister, has 29 pending cases. 11 charges related to cheating. అది చెప్పొద్దన్నా. అది అప్పుడో చెప్పేసా. using delivery of property under IPC section 420. అన్నా వద్దన్నా, మన కంటెంట్ మాట్లాడు. Related to punishment for criminal intimidation. చెప్పు. IPC section 506. 2 charges related to criminal breach of trust by public servant or by banker, merchant or agent that comes under IPC section 409. 2 charges related to promoting enmity between different groups on grounds of religion, race, place of birth. అన్న ఆపడ కానీ చాలే ఇక. థ్యాంక్ యూ అన్న. టైం లైన్లో చక్కగా మమ్మల్ని తీసుకొని వెళ్ళి టైం మిషన్లో అంతా ప్రపంచం అంతా చూపించావు. డబ్బులు లేకుండా ఫ్రీగా పెరియార్ రామస్వామి గారి కాలానికి తీసుకెళ్ళావు, మెకాలే దగ్గరికి తీసుకెళ్ళావు,
ఉదయనిధి స్టాలిన్ తమిళనాడుకు తీసుకెళ్ళావు, థ్యాంక్స్ అన్న, మంచి ట్రిప్ వేయించావు దసరాకి. ఇంకా పెద్దాం రాజా, అయిపోయింది, నా వల్ల కాదు. కట్ చేసేసేయండి. అవును రాజా, ఈ సనాతన ధర్మంలో ఏమంటారు అసలు రెండో పెళ్లి చేసుకోకూడదు అనుకుంటాగా. అంటే మనం మాట్లాడకూడదని పర్సనల్ విషయాలు మాట్లాడలేదు, కానీ ఎందుకులే మనకెందుకులే ఆ విషయాలు, అయినా పర్సనల్ విషయాలుగా సనాతన ధర్మం గురించి మాట్లాడాడు, అన్ని పెళ్ళి ఎందుకు చేసుకుంటాడు అసలు, మనకెందుకు, మనకెందుకులే.